వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఫ్యామిలీ మీద డార్క్ ఎనర్జీస్ వాడి మీ పిల్లలు మీరు గొడవ పడేలాగా, మీ పార్ట్నర్తో గొడవ పడేలాగా చేద్దామని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? వాళ్ళ నుంచి వాళ్ళు చేసే దాని నుంచి మీకు ఎలాంటి బ్యాడ్ జరగకుండా, అలాగే వాళ్ళు చేసే పనుల వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ డివైన్ వాళ్ళ విషయంలో ఏం చేస్తుంది, మనం మన తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి నెగిటివ్ పీపుల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఓకేనా? కెరీర్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి కూడా వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఛానల్లో చెక్ చేయండి. ఓకేనా? కట్ చేయలేరండి. బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారండి. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఎండ్ చేసేయాలి. ఎవరినో ఒకరిని, ఆస్తుల గురించి అండి, మనీ గురించి టవర్ మూమెంట్ తెచ్చేయాలి, లేకపోతే పక్కకు గెంటేయాలి. ఇలా లేదంటే మళ్ళీ మీకు షేర్ ఇవ్వాలి. అవకాశం లేదు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చూస్తున్నారంట. పిల్లల్ని అవకాశంగా తీసుకొని గొడవ పెట్టడానికి చూస్తున్నారంట. కావాలని పిల్లల్ని అనడం, పిల్లల్ని అంటే మీకు కోపం వస్తుంది కదా, ఆ విధంగా పెద్దవాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మైండ్ గేమ్స్ ఆడుతున్నారంటండి మీతో. వాళ్ళు ఇలా అంటే అలా అంటారు, ఓకే ఇలా రియాక్ట్ అయితే అలా అంటారు, అలా అంటే మనం ఇలా గొడవ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు అని ఒక మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు మీకు ఏ రకంగా అడ్డు లేరండి. ఖచ్చితంగా గొడవే పెట్టుకుందాం అనుకుంటున్నారంట. డైరెక్ట్గా వచ్చి మీతో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారంట. కింద పడ్డారండి. హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్న వాళ్ళు కింద పడ్డారు. బండి మెంచో లేదా దేని మెంచో ఖచ్చితంగా కింద పడ్డారు. అండ్ వాళ్ళు ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్లో మీకు తెలుస్తుందండి. మీరైతే ఏదైతే పని చేస్తున్నారో అది చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. మీరు కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు. అండ్ మీకు వచ్చే మనీ ఏదైతే ఉందో ఆ రొటేషన్ జరగకుండా ఆపేయాలి అని అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు అనుకుంది చేయలేకపోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పప్పీ లవర్స్ అండి. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఒక మేల్ బాయ్ ఉండొచ్చు. చిన్న బేబీ ఉందండి. బేబీ ఫిగర్, బేబీ ఫాదర్ చేస్తున్న వాళ్ళు, మైండ్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు బేబీ ఫాదర్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్, నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వాళ్ళు ఏం చేసినా సరే మిమ్మల్ని ఏమి చేయలేరు. వాళ్ళు చేసిన దాని నుంచి మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. వాళ్ళు తవ్వుతున్నారంట మీ దగ్గరికి వచ్చి గతాన్ని. వెళ్ళొద్దు గతంలోకి. ఓకేనా? మీకు ఏది అవసరం ఏది కాదు అని డిసైడ్ అయిపోయి దాన్ని అక్కడ కట్ చేసేయండి. ఇంక మీరు వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి. ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడద్దు, స్కిప్ చేసేయండి. వేరే పని ఉందని ఏదైనా చెప్పండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్, మేము కరెక్ట్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అన్ఎంప్లాయ్ చేసేయాలి, మీకు ఫుడ్ లేకుండా చేయాలి, మీరు చేస్తున్న పనిని ఆపాలి అని ఆలోచిస్తున్నారంట. బీచ్ ఏరియాస్, నీళ్ళలో ఎక్కువగా వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ వాటర్లో మిక్స్ చేస్తున్నారు. డిజర్ట్ సిగ్నిఫికెంట్గా తీసుకోండి. వాటర్ అనేది మెయిన్. ప్యూరిఫై వాటర్ తాగండి. ఓకేనా? రీసెంట్గా మ్యారేజ్ వెడ్డింగ్స్లో మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి ట్రై చేశారు, బట్ కుదరలేదు. అండ్ సింగిల్ టైమ్ మౌంటైన్స్ అనేది సిగ్నిఫికెంట్ అండి. ఎక్కువగా ట్రావెల్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తారు కదా, బార్డర్స్, అలాంటి టైంలో ఇబ్బంది పెడదామని చూసారంట హార్ట్ బ్రేక్ వేయాలని. కేర్ టేకర్ కాదండి, మీ ఇంట్లో ఎవరో మీకు హైడెన్ ఒక గ్రూప్లో ఒకరనమాట. మిమ్మల్ని చంపాలి, అదే మిమ్మల్ని తప్పించాలి. మీరు తప్పుకుంటే వాళ్ళకి ఆస్తి వస్తుంది, మీరు ఊరంతా వెళ్ళిపోతే వాళ్ళకి ఈ రకంగా బెనిఫిట్ వస్తుంది. వాళ్ళ ముందు మీరు ఏంటంటే కనిపించట్లేదు, వాళ్ళ వాల్యూ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అది వాళ్ళ బాధ. ఇంకా చెప్పండి ఏంజల్, అంతా మనీ కోసమేనండి, మొత్తం మనీ. ఎస్, దేవుడు కళ్ళు కప్పేసి ఏదో చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఉత్తి భ్రమ. ఓకేనా? ఆ కన్నయ్య కావచ్చు, మీ డివైన్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతూ దేవుడు చూడట్లేదు, ఏమీ చేయట్లేదు అని వాళ్ళు ఒక భ్రమలో బతుకుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే దాన్ని ఎవరు చూడరు అనుకుంటుందంట. ఇప్పటికీ అలాగే చేస్తుంది. అది ఒక నేచర్. ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న మనీ రొటేషన్ కానీ, మైండ్ గేమ్స్ కానీ, మీ ఎమోషన్స్తో ఆడుకోవడం కానీ ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు అని ఒక భ్రమలో ఉన్నారు. దేవుడు చూడట్లేదు అని ఒక భ్రమలో ఉన్నారు. మరి ఇదంతా కంట్రోల్ చేస్తుంది ఎవరు? దేవుడే కదా. అది త్వరలోనే అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ పడ్డారండి, అర్థం అయింది వాళ్ళకి. కానీ డబ్బులు పిచ్చితో మళ్ళీ మీ వెనకాల తిరుగుతున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్,
న్యాచురల్ డిజాస్టర్ మీ లైఫ్లో ఏదో ఒక న్యాచురల్గా జరిగిపోయింది హార్ట్ బ్రేక్, మేమేం చేయలేదు, అది వాళ్ళకలే కింద పడిపోయారు, వాళ్ళకదే జరిగిపోయింది అనేది ఒక ఇదితో క్రియేట్ చేయడం చూస్తున్నారంట. ఇగో అండి వాళ్ళకి, మీరంటే ఇగో. అంటే మేమే ఉండాలి, మాకే ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఎందుకు ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళకుంటే చూడలేము, డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట. ఏదో పని చేస్తుంటే స్నీకింగ్ అరౌండ్ వెనకాలే తిరుగుతుంటారు, చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు చేస్తున్న పనిని ఆపడానికి, వాళ్ళు చేస్తున్న దాన్ని డిస్టర్బ్ చేయడానికి, లేదంటే పవర్స్ కట్ ఆఫ్ చేసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ స్పెండింగ్ టైం విత్ సమ్వన్ ఎల్స్. వాళ్ళు ఎథిక్స్ వాల్యూస్ అనేవి లేవండి వాళ్ళకి. అంటే ఉన్నారంతే, మందులో మంద. మనం అలా కాదు కదా, మనకంటూ వాల్యూస్ ఉంది, మనకు ఫ్యామిలీ ఉంది, మనకు ఒక క్యారెక్టర్ ఉంది, అది మన గాడ్స్ గిఫ్ట్ మనకి. దాన్ని ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు మనం. అది చూసి వాళ్ళు జెలస్, మళ్ళీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఏంటి దాంకొని మీతో హోమ్ పర్సన్స్ అండి, ఖచ్చితంగా మీ రూమ్లో పర్సన్ ఉన్నాడు, అది టాక్సిక్ బ్రదర్ అయి ఉండొచ్చు, టాక్సిక్ జెలస్ పెంచుకున్నారు కుళ్ళు అనమాట. తోబుట్టువులు అయి ఉండొచ్చు, మీ ఫాదర్ తోబుట్టువులు అయి ఉండొచ్చు, పక్కాగా ఫ్యామిలీ మెంబర్సే. అండ్ దాంకొని ఇలాగా చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత డార్క్ ఎనర్జీస్ చేపిస్తున్నారు. ఓకేనా, తగలబెట్టేయాలి అన్నంత ఇది ఉంది వాళ్ళకి. ఎలాగైనా వీళ్ళని ఎవరో ఒకరిని తగలబెట్టాలి, ఇంట్లో కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేయాలి అని ఒక ఇది. అవి బయటకు వచ్చినప్పుడు కావాలనే మీరు చేస్తున్న పనిని ఆపేయాలి, మీకు దారి కనిపించకూడదు. అండ్ దారిలో కాపులు కాస్తుందనంట, మీకు వెళ్ళే దారి కనిపించకూడదు అని. చూడండి, ప్రిజర్వేషన్ ముసుగు వేసుకొని కనిపించకుండా. హోటల్స్లో అక్కడ వెళ్ళేటప్పుడు చూసుకోండి, హోటల్స్లో స్టే చేయడానికి లేకుండానే మీరు ఎప్పటికి ఇంటికి వచ్చేలా చూసేసుకోండి. ఓకేనా, హోటల్స్లో అట్లా వెళ్తున్నప్పుడు సీసీస్ ఉన్నాయా అండ్ రిజర్వ్డా అని చూసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. స్టోర్లో కూడా పలానా క్వశ్చన్స్ అని వాటికి ప్రైస్ అనేది ఇచ్చానండి. ఓకేనా, చెక్ చేయండి. దేవుడు చూస్తున్నాడండి. వాళ్ళు కళ్ళు కప్పేసినంత మాత్రాన దేవుడు చూడడు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. దేవుడు చూస్తున్నాడు, మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరినీ చూస్తున్నాడు. మిమ్మల్ని యాక్సిడెంట్ చేయాలని చూసినందుకు వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా పాత వాళ్ళు ఫ్లవర్స్ పెట్టుకొని ఉన్నారంటే మీ చెవులో పెట్టడానికి, మీకు ఆల్రెడీ వాళ్ళు ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మీరు స్పాట్ లైట్లో ఉన్నారు, ఎలాగైనా మీ లైట్ని దించేసేయాలి, మీకు వస్తున్న డబ్బులు ఆపేయాలి, మీరు చేస్తున్న పనిని ఆపేయాలి. ఇది వాళ్ళ ఒక వైబ్. మీది మీరు చేసుకుంటూ మీరు చేస్తున్న పనిని ఒక పాజిటివ్ వైబ్లో వెళ్తున్నారు. ఇంకంతే. లైట్ అంటే తెలిసిపోతుంది. చూసారా ఎంత లైట్గా ఉంది. వాళ్ళు చూడండి దెయ్యాల్లాగా చీకట్లో ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటూ వాళ్ళు ఉంటే మీరు చూడండి ఎంత స్పాట్ లైట్లో ఉన్నారు. వెళ్తే ఒక పర్సన్ వస్తున్నారంటే ఒక వాల్యూ ఉంటుంది 10 మందిలో. వాళ్ళ అడిక్షన్స్ అండి, బాగా అడిక్షన్స్ అంటే ఒక బ్యాడ్ వైబ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఒకళ్ళు టార్చర్ చేయడం, అదొక ఏదో పెద్ద వింత కింద తీసుకోవడం. సెలబ్రిటీలా ఉన్నారు మీరు, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతారు. మిమ్మల్ని ఎలా అన్నా బాధ పెట్టేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి అని మిమ్మల్ని బాధ పెట్టడమే ఒక పని కింద, అదొక అడిక్షన్ కింద తీసుకుంటున్నారు వాళ్ళు. కర్మ అనుభవిస్తున్నారండి ప్రజెంట్ వాళ్ళు. మిమ్మల్ని మీ డార్క్ ఎనర్జీస్ మీ మీద వాడినందుకు. అండ్ మీ మీద వాడుతున్నారంటే అది మీకు కాదండి సవాలు. మీరు ఏదైతే దేవుని నమ్ముకున్నారో ఆ దేవుడు తీసుకుంటాడు దాన్ని. నా బిడ్డల జోలికి వస్తావా, నా నీడలో ఉన్న వాళ్ళ జోలికి వస్తావా అని దేవుడు చూస్తాడు. చెప్తున్నారు కదా, ఇగో నేను చూస్తున్నాను, నేను చూడట్లేదని ఇదంతా చేస్తున్నారు అని డివైనే చెప్తున్నారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా రీజన్ ఉందండి. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మిమ్మల్ని మీ చుట్టూ జరుగుతున్నదాన్ని డివైన్ చూస్తున్నారు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు. ఓకేనా, ఎప్పటికప్పుడు నేను ఎనర్జీస్ అనేది చెక్ చేస్తూ ఉంటానండి. ఓకేనా, ఎందుకంటే మనకు తెలియాలి. మన ప్రాక్టికల్లోకి వచ్చేద్దాం. అలా ఇలా నెగిటివ్గా ఆలోచించకూడదు అనేది ఎక్కడి వరకు అంటే మన పనులు మానేసుకొని మన జీవితాలు త్యాగం చేసేంత వరకు ఆలోచించకూడదు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన చుట్టూ వాళ్ళు ఇది డబ్బుల కోసం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, మన చుట్టూ వాళ్ళు ఇలాంటి వాళ్ళతో పని చేస్తున్నారు అని ఒక క్లారిటీ మనకు వస్తే ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ మనం వాళ్ళ సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మీ గురించి వాళ్ళు కాంట్రవర్సీలు చేస్తున్నారంట. వాళ్ళు అలాగా వీళ్ళు వాళ్ళు చేసిన తప్పు మీ మీదకి వేయడానికి చూస్తున్నారంట. వాళ్ళు తగలెడుతున్నారు, మీరు తగలెడుతున్నారు అని చెప్తున్నారంట బయట వాళ్ళకి. ఆ డ్రామాలు ఆడుతున్నారంట వాళ్ళు తగలెట్టేసి మీరేదో చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని అన్నట్టుగా సింపతి క్రియేట్ చేసుకుంటున్నారంట. ఇమ్మెచ్యూర్డ్.
మైండ్ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు. అసలు మెచ్యూరిటీ అనేదే లేదు, మూర్ఖత్వం అంతా. సో ఇలా ఉంది వాళ్ళది. బికాస్ ఆఫ్ వాళ్ళకి మీరంటే చూడండి జెలసీ, కుళ్ళాళ్ళకి. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం చూసి ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారనమాట వాళ్ళు. ఓకేనా. నేను డిస్క్రిప్షన్లో కూడా కొన్ని లింక్స్ ఇచ్చానండి, చెక్ చేయండి. అండ్ మీ చిల్డ్రన్స్ విషయంలో కూడా చూసుకుంటూ ఉండండి. కావాలని మీ చిల్డ్రన్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళు ఏం పెడుతున్నారు, లేదా వాళ్ళని ఏమైనా అంటున్నారా, అవసరం లేదండి. ఓకేనా. పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, ఆడుకోవడానికి అలా దూరంగా పంపించొద్దు, మీ దగ్గర ఆడుకునేలా చూడండి. మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఈ రోజుల్లో. ఓకేనా. పిల్లలు వెళ్తున్నారు వస్తున్నారు అని చూసుకోండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. అండ్ పెద్దవాళ్ళు అయితే వర్క్ ప్లేస్లో చూసుకోండి. వాళ్ళు కావాలని మీ మేనేజర్ దగ్గర, మీ పైన మేనేజర్ దగ్గర మిమ్మల్ని ఎక్కించడానికి చూస్తున్నారా లేదా చూసుకోండి. వాళ్ళు మేము చేసే మనీకి పడి ఏడుస్తున్నారు. అండ్ మీకు వచ్చే మీరు హౌస్ వైఫ్స్ అయి ఉంటే మీ చుట్టుపక్కల మీరు పనులు చేస్తున్నప్పుడు మన ఇంట్లో జనరల్గా హౌస్ వైఫ్స్ దగ్గర గొడవలు ఎలా వస్తాయంటే అండి, మనం చెత్తేసే దగ్గర, ఇల్లు ఉడిచే దగ్గర, నీళ్ళు పట్టుకునే దగ్గర, లేదంటే ఏదైనా కొనుక్కుంటే ఏది, లేదంటే మనం టీవీ పెడితే ఆ సౌండ్ దగ్గర, ఇలాగ ఏదో ఒక రీజన్ క్రియేట్ చేసుకొని మాట్లాడడానికి చూస్తుంటారు. ఎందుకంటే ఇంటికి మీరే కదండి లక్ష్మి. సో మిమ్మల్ని బాధపడితే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. మీరు హ్యాపీగా మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి, హ్యాపీగా మీ పనులన్నీ చేసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్, ఒకప్పుడు ఏదైనా నేర్చుకోలేదు కుదరలేదు అంటే ఇప్పుడు నేర్చుకోండి. ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్తో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అండ్ 1111 కంగ్రాచులేషన్స్, ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ట్విన్ ఫ్లేమ్ అండి, డివైన్ టైమింగ్లో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమ్ మీ యొక్క సోల్ పార్ట్నరే వస్తారు. ఓకేనా. పాస్ట్లో పర్సన్స్ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు రారు. అండ్ సోల్మేటే వస్తారు. అండ్ వాళ్ళకి మీకు ఎంతైతే డిజర్వ్ అంత లవ్, అంత టైం మీకు ఇస్తారు. ఓకేనా. అండ్ బుస్సీ సెల్ఫిష్గా ఉన్న వాళ్ళు, మీరంటే పడిన వాళ్ళు గాడిదల్లా మీ ముందు తిరుగుతుంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. ఓకేనా. వాళ్ళు ఓకే మిమ్మల్ని బాధ పెట్టాలి, సిక్ అయ్యేలా చేయాలి, అండ్ అలాగా న్యాచురల్గా డెత్ అయిందని చెప్పాలి అని నైబర్స్ ఆలోచిస్తున్నారంట. ఓకేనా. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అంటే, మీరు హెల్త్ లేకుండా, లేదా మీరు తప్పుగా డిసిజన్ తీసుకోవడం వల్ల, లేదా మీరు కావాలనే ఎక్కువగా జర్నీస్ చేసి ఇలా చేయడం వల్ల మీకు ఏదో ఇలా జరిగింది, మా వల్ల ఏం సంబంధం లేదు, గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్టు వాళ్ళు చెప్పడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారంట. సో వాళ్ళకి అవకాశం లేదు, అది ఎలాగో డివైన్ జరగనివ్వరు అనుకోండి. పిచ్చిగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నారు, మీ మీద టారో రీడింగ్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, వెంటనే వచ్చి ఏదో గొడవ పడడమో, ఏదో చెత్త తీసి మీ ఇంట్లో వేయడమో, ఇలాంటి పనులు అనమాట వాళ్ళకి. పార్ట్నర్ ఎక్స్ అంటే వాళ్ళు మీ మీద రీడింగ్స్ తీస్తున్నారండి. ఇంకా వాళ్ళు ఇంకో థర్డ్ పర్సన్తో ఉన్నా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, అండ్ వన్ సైడ్గా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవ పడుతున్నారు. కర్మ అనేది వాళ్ళకి ఇచ్చింది బ్యాక్. ఆ జలస్తో ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు ఇంకో సైడ్. సో కంప్లీట్గా ఇలాంటి టాక్సిక్ ఎనర్జీని, మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసిన వాళ్ళని లైఫ్లోంచి తీసేయండి. అండ్ అపాలజీ అని ఒక నాటకంతో వస్తారంట, కావాలని ఫేక్ సారీస్ చెప్తారంట, మిమ్మల్ని ఏదో ఒక దానికి అడిక్ట్ చేయాలి అని చూస్తున్నారంట అండి. బ్యాడ్ అడ్వైజులు తీసుకోవద్దు. అడ్వైజ్ అంటే ఏంటంటే జాబ్ స్విచ్ చేయమని, మేజర్ వాళ్ళు మీకు ఏది ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అది లేకుండా చేయడానికి చూస్తున్నారంట. ఓకేనా. సైన్గా తీసుకోండి. అండ్ రాంగ్ క్రౌడ్, మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చద్దు. మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో, ఏ వేలో వెళ్తున్నారో, ఏదైతే పీపుల్స్తో ఏదైతే పాజిటివ్ ఎనర్జీనో మెయింటైన్ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి. రాంగ్ క్రౌడ్, తప్పు మనుషులు అంటే తప్పు దారిలో వెళ్ళేవాళ్ళు, డార్క్ ఎనర్జీస్తో వెళ్ళేవాళ్ళు, అండ్ ఇంకొకరు బాధ పెట్టాలని ఏదో వస్తుందని చెప్పేవాళ్ళు, అండ్ ఈ రూట్లో వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇలా చెప్పేవాళ్ళు, వీటి దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి మనుషులని తెలిసిన వాళ్ళు జోళ్ళకి అస్సలు వెళ్ళొద్దు. ఓకేనా. మీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా డివైన్ ఉన్నాడు, తను మిమ్మల్ని ఏ స్టేజ్కి తీసుకెళ్లాలో ఖచ్చితంగా తీసుకెళ్తారు, ఆ స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. ఓకేనా. రాంగ్ క్రౌడ్ డబ్బులు వచ్చినా అవి నిలబడవు. దానికి కర్మ అనేది ఎలా ఉంటుందంటే రాక్ బాటమ్ అనమాట, పై నుంచి కింద పడిపోయినట్టు ఒకేసారి పడిపోతారు. అదంతా భోగాలకి పోయి వాళ్ళు నిలబడేది ఏమీ ఉండదండి, అది వాళ్ళ కర్మ అనమాట. ఓకేనా.
అండ్ మీ ఎక్స్ పర్సన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, అండ్ డిటాచ్డ్ అయిపోయాడు, వన్ సైడ్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ తను ఇంకో రిలేషన్లో ఉన్నారండి, లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది ఇక్కడ. సో అందుకే మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో అలాంటి ఎక్స్ని ఇంకొకరితో ఉన్న వాళ్ళతో మీరు చేరద్దు, మీకు చాలా లైఫ్ ఉందండి, ఓకేనా. మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏదైతే పాత్లో వెళ్తున్నారో దాన్ని మార్చొద్దు, ఎందుకంటే మీరు జస్టిస్ అనేది ఇప్పుడు మీకు సర్వ్ అవుతుంది, ఇప్పుడు మీరు జస్టిస్ తీసుకునే టైం, ఓకేనా. మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న గ్రాటిట్యూడ్ చూపించడం, అండ్ మీ చుట్టూ ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ మీరు ఏంటంటే మనీని మేనిఫెస్ట్ చేసుకున్నారు, ఇప్పుడు వరకు వెయిట్ చేసిన టైం, జాబ్ అండ్ మంచి రిలేషన్ వచ్చే టైం ఇది. ఈ టైంలో మళ్ళీ పాత చెత్తను తీసుకురావద్దు, ఓకేనా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కూడా వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే ఓన్‌గా తనకి ఏదైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారంట, ఇది బెస్ట్ టైము, ఓకేనా. దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అండ్ తెలుసుకోండి, పక్కన పెట్టేయండి. వాళ్ళతో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు, మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి, ఓకేనా. ప్రజెంట్ సరౌండింగ్లో మీ ఎనర్జీ ఇలా ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ మీరు మీ లైఫ్లో ఏం చేయాలి నోట్అవుట్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఛానల్లో స్టోర్ లింక్ ఉందండి, చెక్ చేయండి. అండ్ ఛానల్ బయోలో కూడా కొన్ని లింక్స్ అనేది పెట్టాను ప్రొటెక్షన్కి రిలేటెడ్, అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.